హాయ్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? చాలా రోజులైతే అయ్యింది. నిన్నైతే మా పెళ్లి రోజు. అంతకుముందు కొన్ని పనుల వల్ల అయితే నేనైతే వీడియోస్ అయితే చేయలేదు. డైలీ వ్లాగ్స్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఫాలో అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్‌లో అయితే డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక ఈరోజు స్టోరీ ఏదైనా చెప్దాం అనేసి అసలు కంటెంట్ భయమేస్తుంది. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకనే నేనైతే డిలే చేస్తున్నాననమాట. ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు అనుకుంటూ ఉంటే, కంటెంట్ ఏం పెడితే కొంచెం ఇంట్రెస్ట్‌గా చూస్తారని చెప్పేసి, ఇలా ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఇక ఈరోజు ఏం స్టోరీ చెప్తానంటే, రీసెంట్‌గా నేనైతే ఒక మూవీ అయితే చూసాను. ఇక ఆ మూవీ గురించయితే చెప్పేస్తాను. పార్ట్స్‌గా అయితే చూసేద్దాం. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజైతే ఉంటాడు. రాజుకి ఇద్దరు భార్యలైతే ఉంటారనమాట. పెద్ద భార్య అంటే రాజుకి చాలా అయితే ఇష్టం. ఇద్దరు భార్యలని ఎందుకంటున్నానంటే, రెండో చిన్న భార్య ఒక దెయ్యం అనమాట. అంటే రాక్షసి. రాక్షసి మనిషి రూపంలోకైతే ఈ ఇలా రాజ్యంలోకైతే వచ్చి రాజుని మోహించి బాగున్నాడని జెప్పేసి రాజ్యానికొచ్చి, ఇక రాజు ఓకే. లవ్ అని అట్లా ఉంటది గదా! పెళ్లి చేసేసుకుంటాడు. ఇక ఒక చిన్న భార్య అయితే రాక్షసి, పెద్ద భార్య అయితే మనిషి అనమాట. వీళ్ళిద్దరితో ఇక ఇలా మంచిగా అయితే ఉన్న టైంలో అంటే చిన్న భార్య రాక్షసి ఎలా అంటే, ఈవిడ అడవుల్లో ఏనుగుల్ని ఇలా జంతువులుంటారు గదా! వాళ్ళు వాటన్నిటిని గూడా మంచిగా ఎలా అంటే వేటాడి చంపి తినేసే రకం రాక్షసులిద్దరు. ఆహ్, అంటే ఒక రాక్షసి తర్వాత తోడులాగా చెలికత్తి రాక్షసిలాగా ఇద్దరుంటారనమాట. ఇలా ఉన్నప్పుడే ఒకరోజు వేటకి అయితే రాజైతే వెళ్తాడు. ఇక అప్పుడు చూసి రాక్షసి మానవ రూపంలోకి మారిపోయి రాజుగారికి వలేసినట్లు అయితే రాజ్యానికైతే తీసుకొచ్చేస్తారు. ఇలా తీసుకొచ్చేసిన తర్వాత ఏమైద్దంటే ఆ రాజ్యంలో పెద్ద భార్య అయితే గర్భవతి అయితే అవుతుందనమాట. ఇక అలా అయ్యేసరికి ఏమవుతుందంటే, ఇక అంటే రెండో భార్యలాగా ఈవిడని తీసుకొచ్చాడుగా రాక్షసి పక్కన ఇంకో అమ్మాయి ఉండిద్ది గదా! ఇక అయిపోయింది మన పని వెళ్ళిపోదాం పద మనం అడవుల్లోకెళ్ళిపోదాము. పెద్ద భార్య గర్భవతి అంట. మంచిగా తనని ఇంకా ఎక్కువ లవ్ చేస్తూ ఉంటాడు. ఇక మనల్ని ఏం పట్టించుకుంటాడు నిన్ను. పద మనం వచ్చిన పని అయిపోయింది వెళ్దాం అనేసి అంటే, అలా ఎలా? అలా ఏం కాదని జెప్పేసి రాజుని ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు అన్నట్లుగా అయితే ఆహ్, చిన్న భార్య రాక్షసి అయితే చెప్తుందనమాట. ఇక ఇలా చెప్పినప్పుడు రాజైతే వచ్చి, "దేవి దేవి నీకీ శుభవార్త తెలుసా?" అంటే, "ఇప్పుడే మన పరిచారకురాలొచ్చి చెప్పింది. అక్కయ్య గర్భవతి అంట. నాకు చాలా సంతోషంగా ఉంది" అని జెప్పేసి ఒక 4 రోజులు తీసుకొచ్చుకొని ఇక్కడ అంటే ఈళ్ళకో బిల్డింగ్, ఆళ్ళకో బిల్డింగ్‌లా ఉంటుంది గదా! ఇక్కడే ఉంచుకుందాం అనేసి అనుకుంటున్నాను అని జెప్పేసి అంటే పైకిలా నటిస్తూ ఉంటే రాజు నిజమేననుకోని, "నీ అంత మంచి ఎవ్వరు లేరు. ఇంత మంచిదానివో నువ్వు" అనేసి చెప్తూ అయితే ఉంటాడు. ఇక ఆ రోజు నుంచి అంటే అక్కడికి పెద్ద భార్య దగ్గరికి వెళ్ళని అంటే వెళ్ళనీయదనమాట రాజుని. ఈ ఇలా ప్రేమతో కపట ప్రేమతో ఇక్కడే ఉండేసి ఇలా ఇక్కడ ఈవిడతోనే అయితే ఉంటది. వీళ్ళిద్దరికి ఏంటంటే జంతువులు తినే అలవాటు ఉంటుంది గదా! ఇక ఆ రాజ్యంలో ఏంటంటే వీళ్ళది ఈ శాల అనేది అంటారు. దాన్నేమంటారు? జంతుశాల అనేసి గుర్రాలు, ఏనుగులు, ఇక ఆవులు, గేదెలు అన్నీ ఉండే ఆ శాలలో లేదు. రోజు రాత్రిపూట ఈ ఇద్దరు రాక్షసులు కలిసి వెళ్ళి పెద్ద పెద్ద పట్టపు ఏనుగుల్ని, పట్టపు గుర్రాల్ని రోజుకొకటి చొప్పున శుభ్రంగా స్వాహా చేసేసి, తినేసేసి రాక్షసిలాగా అయిపోయి, వెళ్ళిపోయి మిగతా వాళ్ళకి మాయ చేసి స్పృహ తప్పి పడిపోయేలా చేసి ఈళ్ళు శుభ్రంగా తినేసేసి, ఎముకలను మాత్రం గొట్టగా బోసేసి వచ్చేస్తారు తెల్లారిపాటికి. ఇక తెల్లారిన తర్వాత అందరూ జూసి ఏమైంది? ఏమైందా? అనేసి అనుకుంటూ అయితే ఉంటారనమాట. ఇలా ఉండంగానే పాపం పెద్ద భార్యకి ఈ విషయం తెలిసి, జగన్మాత భవానీ ఏంది ఇలా అవుతుంది? నా రాజ్యానికి నా స్వామిని కాపాడు. నా స్వామికి ఏ ఆపద రానివ్వద్దు అని చెప్పి రాజు గురించి ఇలా ఉంటూ అసలు ఇదేదో భూతం దయ్యం గావాలి. లేకపోతే ఎలా వస్తున్నారో కాపలాని పెంచుతూనే ఉంటారు. కానీ ఈళ్ళు తింటానే ఉంటారనమాట. ఈ పరిచారకులు వీళ్ళంతా అంటారు, "అమ్మా ఇదేదో భూతం, రాక్షసుల పనిలా ఉంది గానీ మనుషులు అయితే కానే కాదు. ఏ మృగమో అస్సలు కాదు. ఇంతమంది వస్తున్నా కానీ
ఇక్కడేమి తెలియట్లేదనంటే, భూత వైద్యుడిని పిలిపిచ్చు అని జెప్పేసి ఆ పెద్ద భార్య అనేసరికి, ఆ మారత్త ఈ చెలికత్తెల ద్వారా చిన్న భార్య దగ్గరికి రాక్షసి దగ్గరికెళ్ళిపోయి చెప్తుంది. ఇక మనం వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. భూత వైద్యుడిని వాళ్ళని పిలుస్తున్నారు. వాళ్ళు వచ్చారంటే మన పని పడతారు. పద వెళ్ళిపోదాం అనేసి అంటూ అయితే ఉండంగానే ఏం చేస్తారంటే, అలా ఎలా అవుతది భూత వాళ్ళని అని చెప్పేసి మంత్రిని పిలిపించి, ఇక మంత్రితో చెప్తూ ఉంటుంది. "నువ్వసలు ఎందుకున్నావు?" రాజుకి చెప్పడానికైతే మంత్రి వస్తాడనమాట. "అమ్మ మా రాజుగారు ఉన్నారా?" అనంటే, "ఎందుకు?" అనంటే, "పట్టపు ఏనుగు కనిపించట్లేదు, పట్టపు గుర్రం కనిపించట్లేదంటే" ఇక మళ్ళీ ఓవర్ యాక్షన్‌లాగా అమ్మో! పట్టపు ఏనుగు కనిపించట్లేదంటే రాజు తర్వాత రాజు అంతటిది. అది పోతే ఎలా ఇప్పుడు? మీరంతా ఏం చేస్తున్నారు? రాజుగారొచ్చి మిగిలిన ఎముకలనన్నిటిని తీసి పారేయాలా? తీసి అదంతా క్లీన్ చేసి కళేబరానికి పంపించొచ్చు కదా! అనేసి ఇలా తిట్టేసి గస్తీ ఎక్కువ చేయండి. ఏమొస్తుందో ఆ రాక్షసిని పట్టుకోవాలి అని చెప్పేసి ఇలా అన్నీ గూడా పైకి చెప్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆళ్ళిద్దరేగా తినేసింది. ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన టైంలోనే భూత వైద్యుడిని పిలిపించమని చెప్పేసరికి ఈ పెద్ద భార్య నాకు సంతోషానికి చాలా అడ్డుగా ఉందని జెప్పేసి ఎలాగైనా తప్పిచ్చేసేయాలని ఇహ రాజుతో మంచి మంచిగా ఇట్టా చెప్పేసి ఆహ్, ఆవాహిస్తుందనమాట. ఇలా మాయలయ్యి తెలుసు కదా! పెద్ద భార్యే రాక్షసి అని జెప్పి ఇలా రోజు యాగశాలలో అదే మామూలుగా జంతుశాలలో ఉన్న జంతువులను ఒక్కొక్క దాన్ని తినేస్తుందని జెప్పేసి ఈ నరరూప రాక్షసిని చంపేయాలి అని జెప్పేసి భటులందరి ముందు ఇక రాజుతోనే నమ్మించేసేసి శిక్షించేలాగా జేస్తది. ఆళ్ళేం జేస్తారంటే అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి చంపేసామని జెప్పేసి పాపం గర్భవతి గదా! చంపలేక కళ్ళు వరకు పీకేసి కళ్ళు తీసుకొచ్చి రాజుగారికైతే ఇస్తారనమాట. ఇదిగో చంపేసాం గుడ్లు గూడా ఇవ్వండి అని చెప్పేసి బాక్స్ ఇస్తారు. దాంతో ఆ చిన్న ఉంది గదా! రాక్షసి చాలా సంతోషపడి చూసావటే నువ్వేమన్నావు మనం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందన్నావు. అసలు మనం వెళ్ళకపోయినా పర్లేదు. మనల్ని ఇప్పుడు ఆపేవాడే లేదు. రోజుకొక దాన్ని మనం తింటూనే ఉండొచ్చు అని చెప్పేసి అక్కడున్న జంతుశాలలో ఉన్న ఒక్కొక్కటిని రోజు తింటూనే ఉంటారనమాట. ఇక్కడొచ్చేసరికి చంపేసామని చెప్పారు గదా! ఈవిడ గర్భవతి గదా! ఒక కొయ్యగూడెంలో ఒక గూడాలవి ఉంటారు గదా! అక్కడికైతే వెళ్ళి మనుషుల మధ్య అయితే పురుడు పోసుకొని అబ్బాయినైతే జన్మిస్తుందనమాట. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో కంప్లీట్‌గా స్టోరీ అయితే చెప్పేస్తా. మీ అందరికీ ఈ సినిమా పేరేంటో తెలుసు గదా! మంచిగా కీలు గుర్రం అండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇలాంటి కథలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. నాకు గూడా కొంచెం ఈజీగా ఉంటుంది. వ్లాగ్స్‌తో చాలా తలనొప్పిగా ఉంది. అందుకని చెప్పి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.